గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర పోయి నేను ముఖ్యమంత్రిగా, అదేవిధంగా మా మంత్రి అధికారులను తీసుకెళ్లి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు అధికారులను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలను బంకంచెర్ల వరకు తరలించడానికి 200 టీఎంసీల ప్రాజెక్టును ప్రణాళిక చేసిండు. పరోక్షంగా ఇంకొక 100 టీఎంసీలు, ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. 300 టీఎంసీలకు సివిల్ వర్కులన్నీ కంప్లీట్ చేస్తుండు. పంపులు మాత్రం ఇనీషియల్గా 200 పెడుతుండు, తర్వాత ఇంకొక 100 టీఎంసీలకు కూడా అన్ని రెడీగా చేసుకున్నాడు. అంటే ఎప్పుడైనా పంపులు తీసుకొచ్చి ఫిట్ చేసుకోవచ్చు. సో కాలువలు కానీ, లేకపోతే టన్నెల్స్ కానీ, లేకపోతే రిజర్వాయర్లు కానీ 300 టీఎంసీలకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఈ వరద జలాలను లిఫ్ట్ చేసే కాడ ఇప్పుడు 200 టీఎంసీలను మాత్రమే లిఫ్ట్ చేయడానికి అవసరమైన పంపు సెట్లు పెట్టుకుంటున్నాడు. ఇది 200 టీఎంసీల ప్రాజెక్టు కాదు, ఇది 300 టీఎంసీల ప్రాజెక్టు. ఆనాడు చంద్రశేఖరరావు గారు 400 టీఎంసీలకు ప్రతిపాదన ఇచ్చిండు. 400 టీఎంసీలు తరలిస్తే 100 రోజుల్లో రోజుకు 4 టీఎంసీలు తరలిస్తే 400 టీఎంసీలు వస్తే, 400 టీఎంసీలు వస్తే కృష్ణా బేసిన్లో ఉన్న రాయలసీమకు, అదేవిధంగా పెన్నా బేసిన్లో ఉన్న నెల్లూరు, ప్రకాశం ప్రాంతాలకు కూడా నీళ్లు తరలించవచ్చు. ఆ ప్రాంతం బాగుపడుతుంది, పంటలు పండుతాయని చంద్రశేఖరరావు గారు వారికి సూచన చేసిండు. ఏ కారణాల చేతనో చంద్రబాబు నాయుడు గారు మొదటి విడతగా 200 టీఎంసీలు, మళ్ళీ విడతగా 300 టీఎంసీలు, ఇంకొక 100 టీఎంసీలు కూడా ఈ విధంగానే ఊరుకుంటే మళ్ళొకసారి చంద్రశేఖరరావు గారు వారికి ఇక కానివ్వండి అని చెప్పిండనంటే 400 తీసుకుపోయినా ఆశ్చర్యం లేదు. ఈరోజు అందుకే మేము రోడ్డు మీద పడి ఆగి చేయదలుచుకోలే. ఎందుకంటే మేము బాధ్యతతో ఉన్నాం, బాధ్యతతో కూడుకున్న విధానాలని ఆచరించాలనుకున్నాం. అందుకే ఈ ప్రాజెక్టు ప్రతిపాదన జరిగిన ఎంబడే, చంద్రబాబు నాయుడు గారు అక్కడి శాసనసభలో మాట్లాడిన ఎంబడే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి స్పష్టంగా గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి మేమే సొంతంగా వెళ్ళి ఫిర్యాదు చేసినాం. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు తర్వాత జలశక్తి మంత్రి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేసినాం. అదేవిధంగా ఆర్థిక మంత్రి గారికి వేరే సందర్భంలో కలిసినప్పుడు ఈ అంశాలను ప్రస్తావించడం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించబోతుంది. అదేవిధంగా వివిధ బ్యాంకుల నుంచి ఎఫ్ఆర్బిఎం పరిధిలో కాకుండా అవుట్ ఆఫ్ ఎఫ్ఆర్బిఎంలో లోన్లు ఇవ్వడానికి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారని పత్రికల్లో వస్తున్నాయని మేము చదివినాం అని ఓరల్గా చెప్పడమే కాకుండా సంబంధిత శాఖ మంత్రి జలశక్తి మంత్రి గారికి లేఖ రాయడం కూడా జరిగింది. అధికారికంగా ఈ వివరాలన్నీ పెట్టి జలశక్తి మంత్రి గారు కూడా మాకు వెనక్కి స్పష్టంగా లేఖ రాసిండు. ఇంతవరకు వాళ్ళు మాకు ప్రాజెక్టు రిపోర్టే ఇవ్వలేదు. ప్రాజెక్టు రిపోర్టు మీ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోకుండా అనుమతి ఇచ్చే సమస్యనే లేదు. ఏ రకంగా కూడా ఇంతవరకు మా దృష్టిలో లేదు. మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సిఆర్ పాటిల్ గారు మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లేఖ రాయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం ఎక్కడే నిర్లక్ష్యం వహించలేదు. ప్రభుత్వము, రాజ్యాంగబద్ధ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా ఫిర్యాదులు చేయడం, అధికారికంగా లేఖలు చేయడం, కలవడము, పోవడము, రావడము, అన్ని విషయాలను క్షుణ్ణంగా బాధ్యతాయుతంగా మేము ముందుకు తీసుకువెళ్తున్నాము. ఉన్న పలంగా హరీష్ రావు గారు బయటకు వచ్చేసి మొత్తం తెలంగాణకు అన్యాయం జరిగిపోతుంది, మొత్తం నీళ్ళన్నీ తరలించుకుపోతున్నాడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తగానే కూర్చున్నాడు అని బకెట్ల బురద తీసుకొని చల్లుకుంటే వెళ్తున్నాడు. అయ్యా, ఈ పాపానికి పునాది వేసింది మీ మామగారు. ఆ రోజు నువ్వే సమావేశంలో ఉన్నావు. అయితే గీతే ఎవరినైనా శిక్షించాలంటే చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని శిక్షించాలి. ఒకవేళ గోదావరి బేసిన్లో తెలంగాణ ప్రాజెక్టులకు అన్యాయం జరిగి తెలంగాణ ప్రాజెక్టులకు ఒకవేళ తీరని ఏదైనా ద్రోహం జరిగితే ఉరిదీయాల్సింది చంద్రశేఖరరావును, హరీష్ రావునే. సర్వ పాపాలు చేసింది మీరు, పాపాల భైరవులు మీరు, తెలంగాణకు అన్యాయం చేసింది మీరు. కాంట్రాక్టర్లు ఇచ్చే కమిషన్లకు మీ ఇద్దరి కలయికనే ఒక కాంట్రాక్టర్ పెట్టిన సమావేశం. ఆ కాంట్రాక్టర్ పెట్టిన సమావేశంలో మీరిద్దరు, ఆయన సూత్రధారి అయితే కాంట్రాక్టర్, మీరిద్దరు పాత్రధారులుగా కూర్చొని కమిషన్లకు కక్కుర్తిపడి 400 టీఎంసీలు గోదావరిలో వరద జలాలు ఉన్నాయి, రాయలసీమకు పెన్నా ప్రాంతానికి తరలిస్తామని అన్ని కుట్రలు చేసి ఈరోజు మీ చేతిలో లేకుండా పోయిందని చెప్పి ఆ బురదంతా తీసుకొచ్చి మాకు అంటించాలనే ప్రయత్నం చేయడం ఇది భావ్యమా? అందుకే ఈరోజు స్పష్టంగా తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్నా, వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం కృషి చేయలేదు. ఈరోజు కృష్ణా బేసిన్లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా మనకు ప్రధానమైన ఆధారం కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్. కృష్ణా బేసిన్ మీదకి వద్దాం. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలనే నినాదంతో రాజకీయ పార్టీని మీరు ముందుకు తెచ్చుకొని అధికారంలోకి వచ్చి ఆ నీళ్లకు సంబంధించి కృష్ణా బేసిన్ మీద ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేసిండ్రా చంద్రశేఖరరావు గారు?
ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం సాగునీటి ప్రాజెక్టులకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. పాలమూరు జిల్లాలో మొదలైన ఏ ప్రాజెక్ట్ అయినా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, నల్గొండలో ఎస్ఎల్బిసి, అదేవిధంగా ఇంకా మిగతా ప్రాజెక్టులు ఆ నుంచి ముందుకు వెళ్తే ఖమ్మం జిల్లాలో ఉన్న ఇందిరాసాగర్ లేకపోతే రాజీవ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, గోదావరి బేసిన్లో మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఇతర ప్రాజెక్టులు కావచ్చు, దేవాదులు కావచ్చు, సమ్మక్క సారలక్క కావచ్చు, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా ఈ 10 సంవత్సరాలలో మీరు పూర్తి చేసిండ్రా? ఆనాడు తుమ్మిడిహెట్టి దగ్గర మొదలుపెట్టి ప్రాజెక్టు కట్టిన ఉంటే అసలు లిఫ్ట్ లేకుండానే గ్రావిటీతోనే ఈరోజు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయ్యి మొత్తం ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం అయ్యేది ఉండే. కానీ కాసుల కక్కుర్తితోటి తుమ్మిడేటి దగ్గర కట్టకుండా వదిలేసి అబద్ధాలు ప్రచారం చేసి మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం లిఫ్టులు కట్టి పంపులు పెట్టి మీరు కట్టుడు కూలుడు 3 ఏళ్లలో జరిగిపోయింది. 1,00,000 కోట్లు ఆవిరైపోయినాయి. ఈరోజు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు 1,00,000 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వలేదని అంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు విచారణను ఎదుర్కొంటున్న సందర్భంలో, వాస్తవాలు బయటకు వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పి లేనిది ఉన్నట్టుగా మొత్తం ఒక అబద్ధాన్ని ప్రచారం చేసి ఈ అబద్ధాల ముసుగులో మీరిద్దరు బతికి బట్టగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను అడుగుతున్న సూటిగా సాగునీటి ప్రాజెక్టుల మీద ఇప్పటివరకు 2 లక్షల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించరు. ఇంకొక 2 లక్షల కోట్ల రూపాయలకు టెండర్లు పెండింగ్ ఉన్నాయి. ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఒక 1000 కోట్లు ప్రతి నెల సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టి ఎట్లయినా వీటిని పూర్తి చేద్దామంటే 500 కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. 10 ఏళ్ళు 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 1500 కోట్లతోని పూర్తి కావాల్సిన కల్వకుర్తి పూర్తి కాలేదు, 500-600తో పూర్తి కావాల్సిన కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టంపాడు కానీ పూర్తి కాలేదు. దేవాదులు అక్కడనే ఉంది, కాంతానపల్లి అక్కడనే ఉంది, సమ్మక్క సారలకు అక్కడనే ఉంది, ప్రాణహిత చేవల్ల ఎడారిగా మారింది, తుమ్మిడిహెట్టి దగ్గర తట్ట మట్టి కూడా తీయలేదు. మొత్తం ప్రాజెక్టులను గాలికి వదిలేసి ఏడ పంపులు పెట్టి ఏడ లిఫ్టులు పెడితే ఏడ మా ఇల్లు నిండుతుందో అని ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం రాష్ట్రాన్ని ఆర్థిక వ్యవస్థను దోసుకొని ఈరోజు అక్కసుతోని అసూయతోని అబద్ధాల ప్రచారం కల్పించి నిరంతరం 24 గంటలలో 18 గంటలు కష్టపడి సీతారామకు నీటి కేటాయింపులు మేము తెచ్చినాం, సమ్మక్క సారలకు ఒక కొలికి పట్టుకొచ్చినాం, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నీటి కేటాయింపులను ఒక కొలికి పట్టుకొచ్చినాం, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు సంగంబండ నుంచి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎల్బిసి 42 కిలోమీటర్ల టన్నెల్లో 30 కిలోమీటర్లు కాంగ్రెస్ కంప్లీట్ అయితే సంవత్సరానికి 1 కిలోమీటర్ కొడితే కంప్లీట్ అయ్యాయి. గ్రావిటీతో 3,60,000 ఎకరాలకు ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండకు నీళ్ళు వస్తాయనుకుంటే దాన్ని అక్కడ పడవ పెట్టిన దాంట్లో కమిషన్లు రావాలి. మనమే కష్టపడి తిరిగి ప్రారంభిస్తే అనుకోకుండా దుర్ఘటన జరిగితే అక్కడ మనుషులు చచ్చిపోతే పైశాచిక ఆనందం. అసలు వాళ్ళ కళ్ళలో మనుషులు చచ్చిపోయినప్పుడు ఎప్పుడైనా హరీష్ రావు గారి ఫేస్ చూడండి, కేటీఆర్ ఫేస్ చూడండి, ఇట్లా వెలిగిపోతూ ఉంటుంది, ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు లాగా. ఎక్కడైనా మనిషికి బాధ ఉంటుంది, మన మనుషులం. రోడ్డు మీద కాకి చచ్చిపోయి కనిపిస్తే కూడా అరే మా కాకి చచ్చిపోయింది కదా అని ఒక నిమిషమన్నా మనం సానుభూతి చూపిస్తాం. పిల్లలు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా యాక్సిడెంట్లో ఎవరైనా మనుషులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం, ఎక్కడైనా పనులు చేస్తుంటే కార్మికులు చచ్చిపోతే అదే పైశాచిక ఆనందం. మీ పార్టీ అకౌంట్లోనే 1,500 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎవరిచ్చిండ్రు అవి? తెలంగాణ ప్రజలు ఇచ్చినవే కదా. అందులోకి వెళ్ళి ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఆ కుటుంబానికో 10 లక్షలు, ఈ దురదృష్టవశాత్తు ప్రమాదంలో చచ్చిపోయిన పేదలకు పంచిపెడతారని ఈ 18 నెలలు చూసిన. 10 పైసలు పిల్లికి కూడా బిచ్చం పెట్టరు.